హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ప్రభుత్వం చర్చించింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల వాటా తేలిన తర్వాతనే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీలకి 42% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ మేరకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. దీన్ని వచ్చే అసెంబ్లీ సెషన్లో ఈ రిజర్వేషన్ల అంశంపై బిల్లులు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కులగణకు సంబంధించి మరోమారు కులగణన చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఈ నెల 16 నుంచి 28 వరకు ఇప్పటి వరకు కులగణన సర్వేలో పాల్గొన్న వారిని మరోమారు సర్వే చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 3% మేర ప్రజలు ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదు. వీరి లెక్క తేల్చిన తర్వాతనే కులగణనకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్టుపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి రావడానికి మరో 2 నుంచి 3 నెలల సమయం పట్టే ఆస్కారం ఉంది. ఈ రిజర్వేషన్ల పంచాయతీ తేలిన తర్వాత ఏప్రిల్ లేదా మేలో ఈ స్థానిక ఎలక్షన్లు జరిగేందుకు వీలుంది. మరోవైపు ఫ్రీబీస్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు అన్ని ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉచిత పథకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై జస్టిస్ గవాయ్ అగస్టిన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేవలం రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీల వల్ల కొంతమంది ప్రజలు ఏమాత్రం పనిచేయడం లేదని, కేవలం ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి జీవిస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పేదరిక నిర్మూలన మిషన్ను ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మరోవైపు కారుణ్య నియామకాలు వారసత్వంగా ఇవ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం కుటుంబ ఆర్థిక పరిస్థితులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని కారుణ్య నియామకాలు చేపట్టాలని, ప్రతి సందర్భంలో కారుణ్య నియామకాలు చేపట్టడం సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఫ్రాన్స్లో తన పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లారు. ఫ్రాన్స్తో కలిసి ఏఐ, అణుఇంధనం, స్టార్టప్లలో కలిసి పనిచేసేలా మోడీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఈ 3 కీలక రంగాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. భారతదేశ రక్షణ విషయంలో రష్యా, అమెరికా తర్వాత ఫ్రాన్స్ నుంచే మనకు ఎక్కువగా ఆయుధాలను భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా రాఫెల్ జెట్ విమానాలు, న్యూక్లియర్ సబ్మరైన్స్ను ఫ్రాన్స్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ భారతదేశంలోనే తయారవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే వేసవి పరిస్థితులు వచ్చేశాయి. అటు సాగునీటికి, తాగునీటికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లాంటి చోట్ల తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే వాటర్ ట్యాంకులకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి సాగు చాలా ఎకరాల్లో ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు 3వ విడతలో భాగంగా 2 ఎకరాలకు మించి ఉన్న రైతులకి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాలువల ద్వారా సాగయ్యే ఆయకట్టు ప్రాంతంలోనే కాకుండా భూగర్భ జల ఆధారంగా సాగయ్యే పంటలు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సరైన సమయంలో పంటలకు నీరు అందకపోవడంతో దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో చికెన్ ధరలు పడిపోయాయి. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేసినప్పటికీ
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా విస్తరించడంతో తెలంగాణ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడింది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూపాయలు 100కు పలికినా కూడా ప్రజలు చికెన్ను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పాల్ట్రీ ఇండస్ట్రీ ఒక నెల నుంచి 2 నెలలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఎగ్ మార్కెట్లో కూడా గుడ్ల ధరలు తగ్గాయి. 100 గుడ్లకు కేవలం 445 రూపాయలకే అమ్మకాలు సాగిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. వారసత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తన వారసత్వాన్ని కొనసాగించడానికి చరణ్కి రెండో సంతానంగా కొడుకు పుడితే బాగుంటుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అయితే వారసత్వ కొనసాగింపు అనేది కేవలం పురుష సంతానానికే పరిమితం కాదని, అది బిడ్డ అయినా అది వర్తిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన చిరంజీవిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొడుకులు మాత్రమే వారసుల, కూతుర్లు కాదా అని ఆయనను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. భారతదేశానికి ప్రధానిగా సేవలందించిన నెహ్రూ వారసత్వాన్ని ఇందిరాగాంధీ కొనసాగించలేదా అని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వారసత్వ విషయంపై మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. ములుగు జిల్లాలో కొలువుదీరిన సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. బంగారం రూపంలో తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. మొత్తం 4 రోజులు ఈ మేడారంలో సమ్మక్క సారక్క మినీ జాతర జరగనుంది. ప్రపంచంలోనే అవినీతి తక్కువగా ఉన్న దేశంగా డెన్మార్క్ దేశం నిలిచింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలో ఉన్న దేశాల అవినీతి గురించి ఒక సూచీని విడుదల చేసింది. దీంట్లో దిగువ స్థానంలో అత్యంత ఎక్కువ అవినీతి ఉన్న దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. అత్యంత తక్కువ ఉన్న దేశాల్లో మొదటి స్థానం డెన్మార్క్, రెండో స్థానం ఫిన్లాండ్, మూడో స్థానం సింగపూర్ సాధించాయి. మొత్తం 184 దేశాలకు సంబంధించి ఈ రిపోర్టును ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. అయితే పొరుగు దేశమైన చైనా మనకంటే మెరుగ్గా ఉంది. చైనా 76వ స్థానంలో నిలిచింది. ఇంకా పొరుగు దేశాలైన పాకిస్తాన్ 135వ స్థానం, శ్రీలంక 121వ స్థానం, బంగ్లాదేశ్ 149వ స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికలో భారతదేశం 38 పాయింట్లు స్కోర్ సాధించి 96వ స్థానంలో నిలిచింది. అయితే దిగువ స్థానాల్లో సౌత్ సుడాన్ తర్వాత సోమాలియా, వెనిజులా, సిరియా దేశాల్లో ఎక్కువగా అవినీతి నెలకొందని ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 వన్డే సిరీస్ మ్యాచ్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 3వ వన్డేలోనూ ఇంగ్లాండ్ పై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీ చేయడంతో పాటు కోహ్లీ, అయ్యర్ హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తారీఖు నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇవి ఈరోజు వార్తల్లో వచ్చిన ప్రధాన అంశాలు. ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ్ వ్లాగ్స్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.